أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم والله غفور رحيم. قل أطيعوا الله والرسول فإن تولوا فإن الله لا يحب الكافرين. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభు అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 31వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి వాక్యాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. సెలవిస్తున్నాడు దైవము, ఓ ప్రవక్త, మీరు ప్రజలకు ఈ విధంగా తెలియజేయండి. మీకు నిజంగా దైవం పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఎందుకంటే ఆయన అమితంగా క్షమించేవాడు, అనన్యంగా కరుణించేవాడు. సోదరులారా, ఈ వాక్యంలో ఒక విశ్వాసి, ఒక మనిషి దైవ ప్రవక్తను అనుసరించవలసినటువంటి ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో ఇక్కడ చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఇదివరకే తెలియజేయడం జరిగింది, మరొకసారి జ్ఞాపకం చేస్తాను సోదరులారా. ప్రారంభంలో దైవము మనిషిని పుట్టించక ముందే ఆయన సృష్టిలో దైవదూతలు ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి అగోచర ప్రాణులు కూడా ఉన్నారు. దైవదూతలను దైవం వెలుగుతో సృష్టించాడు. ఇంకా అగోచరమైనటువంటి ప్రాణులు కూడా ఉన్నాయి, వాటిని అగ్నితో సృష్టించాడు. వాటిని జిన్నులు అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా వీరిద్దరూ కాకుండా దైవము మనిషిని మట్టితో సృష్టించడం జరిగింది. సృష్టించిన తర్వాత అందరినీ కూడా సమావేశపరిచి, నేను సృష్టించిన ఈ మనిషికి మీరందరూ కూడా సాష్టాంగం చేయండి, అంటే విధేయతతో తల వంచండి అని ఆజ్ఞాపించడం జరిగింది. సమస్త దైవదూతలు అందరూ కూడా దేవుని ఆజ్ఞ మేర మనిషికి సాష్టాంగపడడం జరుగుతుంది. అంటే మనిషి యొక్క గొప్పతనాన్ని దైవం అక్కడ వాళ్ళకి గుర్తు చేయడం కోసము ఆ విధమైనటువంటి ఆజ్ఞను ఇవ్వడం జరిగింది. వారు అందరూ కూడా ఆజ్ఞ ఇస్తున్నది దైవము, మేము ఆయన ఆజ్ఞను పాటించాలి అన్నది ఆలోచన చేశారు తప్పించి, అరే మేము మొదటి నుండి ఉన్నవాళ్ళము, ఇప్పుడిప్పుడే మనిషిని తయారు చేశాడు, ఈ మనిషికి సాష్టాంగ పడమంటున్నాడు ఏమిటి అని వారు ఆలోచించలేదు. అందరూ కూడా దేవుని ఆజ్ఞ మేర ఆ మనిషికి విధేయత చూపించడం జరిగింది. కానీ ఒక్క జీవి మాత్రము విధేయత చూపించలేదు. మరి ఆ జీవినే శైతాన్ అని పిలవడం జరుగుతుంది, సాతాను అని అంటాం. అప్పుడు దైవం వాటిని ప్రశ్నించడం జరిగింది, నేను ఆజ్ఞాపించినప్పటికీ నీవు ఎందుకు నా ఆజ్ఞను పాటించలేదు అనగానే ఆ సాతాను అంటాడు, మనిషిని నువ్వు మట్టితో సృష్టించావు, నన్ను అగ్నితో సృష్టించావు, కాబట్టి నేను మనిషి కంటే గొప్పవాడిని, కాబట్టి నాకంటే తక్కువైన వాడిని మరి సాష్టాంగ పడ్డము నా స్థాయికి తగదు అని వారు గర్వాన్ని ప్రదర్శించాడు. అప్పుడు దైవము అతన్ని శపించడం జరిగింది, నీవు శాపగ్రస్తుడవయ్యావు, ఇక నీకు ఇక్కడ స్థానం లేదు. ఇదంతా కూడా స్వర్గంలో జరిగినటువంటి సంఘటన. నీకు ఇక్కడ స్థానం లేదు, ఇక నీవు వెళ్ళిపో, నీవు శాశ్వతంగా తిరస్కారుడవయ్యావు, ఇక నీకు నరకమే శిక్ష అని శపించగానే శైతాను ఈ విధంగా ఒక విన్నపాన్ని చేసుకుంటాడు, ఓ ప్రభు, మరి ఈ మనిషి కారణంగా నేను
ఈ విధంగా శిక్షకు గురయ్యాను కదా, నాకు అవకాశం ఇయ్యి, నేను ఈ మనిషిని మార్గం తప్పిస్తాను, రకరకాలైనటువంటి ఆకర్షకాలు నేను కల్పించి ఇతనిని మాయలో పడేస్తాను. చాలామందిని నువ్వు కృతజ్ఞులుగా చూడవు, చాలామందిని నేను నా వెంట తీసుకుని వెళ్ళిపోతాను నరకంలోనికి, నాకు ఒక్కసారి అవకాశం ఇయ్యి అనగానే దైవం అతనికి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే మనిషిని పరీక్షించాలి కాబట్టి ఆ సైతానును దైవము ఒక పనిముట్టుగా ఉపయోగించుకుంటున్నాడు అన్నమాట. ఆ తర్వాత మనిషికి కూడా ఒక పరీక్ష పెట్టడం జరిగింది. ఆ మనిషినే ఆదం అని అంటారు. మనందరికీ తండ్రి అయినటువంటి ఆదం. ఆయన ఒంటరిగా ఉండడాన్ని చూసి దైవము మరి ఆయన పక్కటి ముఖ నుండి ఆయనకు తోడును కూడా సృష్టించడం జరిగింది. ఆమె మన అందరి తల్లి అయినటువంటి హవ్వ. దైవము వాళ్ళిద్దరిని కూడా పిలిచి, ఓ ఆదం, ఓ హవ్వ, మీరిద్దరూ కూడా ఆది దంపతులైనటువంటి ఆదం హవ్వాలను పిలిచి, మీరిద్దరూ స్వర్గంలో స్వేచ్ఛగా తిరగండి, మీకు ఏదైతే ఇక్కడ నచ్చిందో అన్నీ కూడా తినండి. అయితే నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, దానిని మాత్రం మీరకండి. అదేమిటంటే ఒక చెట్టును చూపించి ఆ చెట్టు వద్దకు వెళ్ళకండి అని ఒక పరీక్షను పెట్టడం జరిగింది. ఆ తర్వాత సైతాను మాయమాటలు చెప్పాడు. అప్పటి నుండి మొదలయ్యింది మనిషిని మరలు గల్పడము, మోసం చేయడము. ఓ ఆదం, దైవం నిన్ను ఆ చెట్టు వద్దకు ఎందుకు వెళ్ళొద్దన్నాడో తెలుసా? ఎందుకంటే నీవు అక్కడికి వెళితే నీవు దైవదూత మాదిరిగా మారిపోతావు, ఇక చావు అనేది ఉండదు, ఎప్పటికీ స్వర్గంలోనే ఉండిపోతావు, అందుకని అక్కడికి వెళ్ళొద్దన్నాడు. వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఆ చెట్టు వద్దకు వెళ్ళు, దాని ఫలాన్ని నువ్వు తిను అని అతన్ని ప్రేరేపించడం జరిగింది. మరి మనిషి సహజంగా బలహీనమైనటువంటి ప్రాణి, ఆకర్షకాలకు లొంగిపోతాడు. వెంటనే మాటలకు లొంగిపోయి ఆదము ఆ చెట్టు వద్దకు చేరగానే దైవం ఆజ్ఞాపించడం జరిగింది. ఓ ఆదం, నేను నిన్ను ఆజ్ఞాపించినప్పటికీ నీవు ఎందుకు ఈ విధంగా చేశావు? నా ఆజ్ఞను ఎందుకు మీరావు? నేను చెప్పాను కదా ఈ శైతాను నీకు బహిరంగ శత్రువు అని, అతని మాట వినొద్దని అనగానే ఆదంకు ఆయన చేసినటువంటి పాపము, తప్పు జ్ఞాపకం వచ్చింది. వెంటనే పశ్చాత్తాపడి దైవంతో ఈ విధంగా విన్నవించుకున్నారు. రబ్బనా జలమ్నా అంఫుసనా వయిల్లం తగఫిర్ లనా వతర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. ఓ దైవమా, నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను పాపాన్ని చేసి, నీ ఆజ్ఞను మీరి నా ఆత్మకు నేను అన్యాయం చేసుకున్నాను. నీవు కనుగరించకపోతే, కరుణించకపోతే, నీవు క్షమించకపోతే నేను సర్వనాశనమైపోతాను అని ఎంతో పశ్చాత్తాపంతో ఆయన దేవుణ్ణి పాపక్షమాపణ వేడుకోగానే కరుణామయుడైనటువంటి దైవము అతని పాపాన్ని క్షమిస్తాడు. కానీ ఇక్కడ చాలామంది, 90% మంది ఇక్కడ మార్గాన్ని తప్పిపోతారు. ఏమంటారు అంటే, ఆదం పాపాన్ని చేశారు, ఆ పాపం ఆ సంక్రమణ జరుగుతూ ఉన్నది అని చెప్పి. కానీ సోదరులారా, కరుణామయుడైనటువంటి దైవము ఆయన పాపాన్ని అప్పుడే క్షమించాడు. అయితే చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి కాబట్టి ఇక్కడ ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఓ ఆదం మరియు హవ్వ, మీరిద్దరూ కూడా ఇక్కడ నుండి దిగిపోండి, స్వర్గంలో ఉండే అర్హత మీకు పోయింది. ఎందుకంటే నా ఆజ్ఞను మీరు మీరారు కాబట్టి పరిమిత కాలం వరకు మీరు జీవితం గడపాలి భూమి మీద. ఒకవేళ మీరు నా ఆజ్ఞను అనుసరిస్తూ జీవితం గడిపినట్లయితే మీరు కోల్పోయినటువంటి స్వర్గాన్ని తిరిగి మీకు ఇస్తాను అని చెప్పి సైతాన్ని ఉద్దేశించి చెప్పాడు. చూడండి, ఈ సైతాన్ కూడా మీ వెంటే భూమి మీదకి వస్తాడు. మరి ఏ విధంగా అయితే ఆదం హవ్వల సంతానం అంతా కూడా ప్రపంచం అంతా వ్యాపించిపోయిందో, సైతాన్ సంతానం కూడా అంతా కూడా వ్యాపించిపోయింది. కాబట్టి మిమ్మల్ని అనుక్షణం వీడు మార్గాన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని నరకం వైపునకు తీసుకుని పోవాలి అని అతను ఆలోచన చేస్తాడు, మిమ్మల్ని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి దైవానికి అయిష్టమైనటువంటి పనులు చేయిస్తూ మీ నుండి దైవం నుండి, నన్ను నుండి దూరంగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. జాగ్రత్త సుమా, వీడి మాయలో ఒకసారి పడి మీరు స్వర్గాన్ని కోల్పోయారు, మరొకసారి పడి శాశ్వతంగా నరకంలోనికి వెళ్ళకండి అని హెచ్చరించి భూమి మీదకు పంపాడు. మానవులు ఆదం మరియు హవ్వాలను, మన ఆది దంపతులైనటువంటి మన తల్లి తండ్రి అయినటువంటి ఆదం హవ్వాలను, మొట్టమొదటి మానవుడు ఆదం హవ్వాలను భూమి మీదకి పంపి అప్పుడు ఒక శుభవార్తను కూడా ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, ఫఇమ్మా యాతి అన్నకం మిన్ని హుదన్ ఫమన్ తబియ హుదాయ ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్.
ఓ ఆదమా, నీవు ఏమాత్రం కూడా బాధపడకు, నేను నీ వద్దకు నా మార్గదర్శకత్వాన్ని పంపిస్తూ ఉంటాను. నేను నిన్ను భూమి మీదకు పంపించి వేశాను కాబట్టి ఇక నీతో నాకు ఏమాత్రం సంబంధం ఉండదు అని ఎంత మాత్రం కూడా భావించకు. నేను ప్రతి కాలంలోనూ ప్రతి జాతిలోనూ నా మార్గదర్శకత్వాన్ని పంపిస్తూ ఉంటాను. నీవు ఆ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తూ జీవితం గడిపినట్లయితే తిరిగి నీవు కోల్పోయినటువంటి స్వర్గాన్ని నీకు ప్రసాదిస్తాను అని ఒక వాగ్దానం చేయడం జరిగింది. అది సోదరులారా, అప్పటి నుండి పోరాటం ప్రారంభమైనది. మనిషికి మరియు ఆ దుష్ట శక్తికి ఏదో ఒక విధంగా మార్గాన్ని తప్పించి దేవుని నుండి దూరంగా తీసుకుని పోవాలని చెప్పి శైతాను ప్రయత్నం చేస్తుంటాడు. వాడి మాయల్లో పడిపోయి మనిషి మరి అసలు దైవాన్ని విడిచి మిథ్యా దైవాల ఆరాధన చేస్తుంటాడు. మనుషులను దైవాలుగా భావిస్తుంటాడు, ప్రవక్తలను దైవాలుగా భావిస్తుంటాడు. ఇవన్నీ కూడా సైతాను మాయకు గురి చేస్తాడు. దేవునికి సాటి కల్పించమని మనసులో కుతంత్రాలు లేపుతుంటాడు. పలానా వ్యక్తిని దైవంగా భావించమంటాడు, పలానా జీవిని దైవంగా భావించమంటాడు. ఈ విధంగా రకరకాలైనటువంటి ఆకర్షకాలు కల్పించి అతని బాధల్లో అతనికి చెడు తలంపులు కలుగజేసి పలానా దగ్గరికి వెళ్తే నీకు బాధ పోతుంది, అక్కడికి వెళ్ళు అని మరి మనుషుల ముందు మొకరిల్లేలా చేస్తాడు. లేదు, పలానా వ్యక్తి కాళ్ళ మీద పడు, నీ బాధ తగ్గిపోతుంది, నీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని మనసులో కుతంత్రాలు లేపి మరి మనుషుల ముందు మనిషి యొక్క తలను వంచేలా చేస్తుంటాడు. చూడండి సోదరులారా, దేవుడు అల్లా సర్వ సృష్టికర్త, సృష్టి ప్రభు అయినటువంటి అల్లా మనిషికి ఎంత గౌరవాన్ని ప్రసాదించాడు అంటే సమస్త దైవదూతలను మరి సాష్టాంగ పడమని చెప్పడం జరిగింది. అంత గౌరవాన్ని ప్రసాదించాడు మనిషికి. కానీ ఈ రోజున మనిషి ఏం చేస్తున్నాడు? భూమి మీదకి వచ్చి తనలాంటి సాటి మనుషుల కాళ్ళ మీద పడుతున్నాడు, వాళ్లకు సాష్టాంగం చేస్తున్నాడు, వాళ్లకు ఊడిగం చేస్తున్నాడు. ఇంకా మనిషి కంటే తక్కువైనటువంటి జీవజాలాన్ని మరి దైవాలుగా భావించి వాళ్లకు మొక్కుతున్నాడు. ఈ విధంగా సైతాను మాయకు గురి చేసి ఏదో ఒక విధంగా తనతో పాటు నరకంలోనికి తీసుకుని పోవాలి ఈ మనుషులందరినీ అని అతని ప్లాన్, అతని ప్రణాళిక. మనిషి ఈ విషయాన్ని గ్రహించడు, అతని మాయాదారంలో పడి మరి దైవానికి అయిష్టకరమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే సోదరులారా, దైవము మనిషికి ఇచ్చినటువంటి ఆ శుభవార్త ప్రకారము, ఆ వాగ్దానం ప్రకారము ప్రతి జాతిలోనూ ప్రతి భాషలో కూడా ప్రతి అనుచర సమాజానికి దైవము ఒక గ్రంథాన్ని తన మార్గదర్శకత్వంలో పంపించాడు. మరి గ్రంథాన్ని పంపించి ఊరికే వదిలివేయలేదు. ఎందుకంటే గ్రంథం వచ్చేసింది అనుకోండి పైనుండి క్రిందకు, దానిని ఏ విధంగా అనుసరించాలో మనిషికి తెలియదు. అందుకని ఏం చేస్తాడంటే మనుషులో ఉత్తమమైనటువంటి వారిని, ఉన్నతమైనటువంటి నైతిక విలువలు గలవారిని తన ప్రవక్తలుగా ఎన్నుకొని వారి మీద ఆ గ్రంథాన్ని అవతరింపజేసి వారి చేత ఆ గ్రంథాన్ని అనుసరింపజేసి ఒక మాదిరిగా, ఒక ఉదాహరణగా ప్రజల ముందు చూపించేవాడు. ఇదిగో దైవం నుండి ఈ ఆజ్ఞ వచ్చింది, ఇదిగో మీరు ప్రార్థన చేయాలి, నమాజు చేయాలని ఆజ్ఞ వచ్చింది, ఈ విధంగా చెయ్యండి, మీరు ఈ విధంగా చెయ్యండి అని ఒక నమూనాగా, ఒక మాదిరిగా, ఒక ఉదాహరణగా తన ప్రవక్త ద్వారా చూపించడం జరిగింది. కాబట్టి సోదరులారా, దైవ గ్రంథము ఒక్కటే ఉంటే మనిషి దానిని అర్థం చేసుకోలేడు. ఉదాహరణగా చూడండి, తరగతి గది ఉన్నది, మాస్టర్ గారు లేరు, పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలను చదివి మీరు పరీక్ష రాయండి అంటే విద్యార్థి చదువుకోగలడా? ఎంత మాత్రం కూడా కాదే. కాబట్టి ఆ పుస్తకాలను బాగా వివరించి చూపించే ఒక టీచర్ కూడా కావాల్సి ఉంటుంది. అప్పుడు ఆ టీచరు ఆ పుస్తకాలను వివరించి చెప్తుంటే అప్పుడు ఆ విద్యార్థికి ఆ పాఠాలన్నీ కూడా బాగా అర్థమవుతాయి, పరీక్ష బాగా రాస్తాడు. అందుకనే దైవం ఏం చేశాడంటే గ్రంథాలతో పాటు ఆ గ్రంథాలను వివరించి చూపించే ప్రవక్తలను కూడా పంపించాడు. సోదరులారా, ఈ ప్రవక్తలు సుమారు 1,84,000 మంది ప్రవక్తలు వివిధ జాతుల్లో వచ్చారు, వివిధ కాలాల్లో వచ్చారు. మరి అనేక గ్రంథాలను దైవం పంపించడం జరిగింది. కొంతమందికి పెద్ద గ్రంథాలను ఇచ్చాడు, కొంతమందికి చిన్న గ్రంథాలను ఇచ్చాడు. ఈ విధంగా గ్రంథం లేనటువంటి, ప్రవక్త రానటువంటి జాతి ఏది కూడా లేదు సోదరులారా. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దైవ ప్రవక్తలందరూ ఒకే ధర్మాన్ని గురించి బోధించారు. ఆచరణ విధానం వేరుగా కావచ్చు, ఆరాధన పద్ధతి వేరు కావచ్చు, కానీ చేసేది మాత్రము ఆ సృష్టి ప్రభు అల్లాహకి. క్రీస్తు యేసు బోధించారు,
మరి ప్రార్థన చేయమని ఆ తండ్రికి మరి ఆ అల్లాహకి ప్రార్థన చేయమని చెప్పారు. కాబట్టి ప్రార్థన విధానం వేరు కావచ్చు, ఆచరణ విధానం వేరు కావచ్చు, కానీ ప్రార్థించేది మాత్రం సృష్టి ప్రభు ఆ సర్వేశ్వరుడు అల్లాహకి, యెహోవాకు మాత్రమే. కాబట్టి సోదరులారా, ప్రవక్తల పరంపరలో ఈ విధంగా చివరిగా వచ్చిన వారే ప్రవక్త ముహమ్మద్ వారు. ఈయన మనందరి కోసం వచ్చినటువంటి ప్రవక్త. కాబట్టి మన కాలం కోసం వచ్చినటువంటి ప్రవక్త ఈయన. మనమందరం కూడా ఆయన అనుచర సమాజం. కాబట్టి ప్రవక్తలందరూ ఒకే ధర్మాన్ని బోధించిన చివరిగా వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారిని అనుసరించడము మన బాధ్యత అవుతుంది. ఏ విధంగా అంటే చూడండి, మన రాజ్యాంగం ఉన్నది, భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఎవరు కూడా మార్చలేరు. కానీ ప్రభుత్వాలు వచ్చి చట్టాలు చేస్తుంటాయి. కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చట్టాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి మనము ప్రస్తుతం చేసినటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి చట్ట ప్రకారం నడుచుకోవాలి. లేదండి పలానా కాంగ్రెస్ గవర్నమెంట్ చట్టాన్ని నేను అనుసరిస్తాను అంటే అవ్వదు. ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఏదైతే చట్టం చేస్తుందో దాని ప్రకారం మనం అనుసరించాలి. ఇదే విధంగా సోదరులారా, దైవము ప్రతి జాతిలో కూడా తన యొక్క మార్గదర్శకత్వాన్ని పంపించాడు. కానీ చివరిగా అంతిమ దైవగ్రంథం ఖురాన్ను మనకు పంపించాడు. కాబట్టి మన జీవిత విధానము ఈ ఖురాన్కు అనుగుణంగా ఉండాలి. పంపించిందన్నీ కూడా దైవమే, కానీ ఆచరణ ఈ ఖురాన్కు అనుగుణంగా ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? దైవం చెప్తున్నాడు, మరి ఎవరైతే ఈ గ్రంథానికి అనుగుణంగా తమ జీవితాన్ని మలుచుకుంటారో వారికి స్వర్గం అనే శుభవార్త ఉన్నది. ఫబషిర్లెజిన ఆమను వ అమిలు స్వాలిహాతి అని దైవము మరి ఒక శుభవార్తనిస్తున్నాడు. ఎవరైతే ఈ గ్రంథాన్ని విశ్వసించి దానికి అనుగుణంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారో అని. సోదరులారా, ఇక్కడ చెప్పే అంశం ఏమిటంటే, దైవ గ్రంథాన్ని విశ్వసించడం ఎంత ముఖ్యమో దైవ ప్రవక్తను విశ్వసించడం కూడా అంతే ముఖ్యము. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ వారిని ఈ రోజున చాలామంది అపార్థాలకు, అపోహలకు గురి చేసుకుని ఉన్నారు. ఆయన మాకు సంబంధం కాదండి, ఆయన ఎవరోనండి అని చెప్పి. కానీ సోదరులారా, ఏ దైవమైతే సనాతన గ్రంథాల్లో ఉన్నాడో, ఏ దైవమైతే, ఏ ధర్మం అయితే సనాతన గ్రంథాల్లో ఉన్నదో అదే దైవాన్ని, అదే ధర్మాన్ని ప్రవక్త ముహమ్మద్ వారు బోధించడం జరిగింది తప్పించి కొత్త దైవాన్ని, కొత్త ధర్మాన్ని ఎంత మాత్రం కూడా ఆయన బోధించలేదు. బైబిల్ గ్రంథంలో ఏ దైవమైతే ఉన్నాడో, మిగతా గ్రంథాలలో ఏ దైవమైతే ఉన్నాడో ఆ దైవాన్ని ఆరాధించమని చెప్పారు తప్పించి కొత్త దైవాన్ని ఆయనంత మాత్రం కూడా పరిచయం చేయలేదు. సోదరులారా, ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారిని విశ్వసించడము మన బాధ్యత, మన కర్తవ్యము. మనము చూస్తున్నాము చాలామందిని ఈ రోజున దైవ విశ్వాసులుగా పిలువబడేవారు చాలామంది, కానీ తమ వద్దకు వచ్చిన గ్రంథాన్ని వారు విశ్వసిస్తారు, మిగతా గ్రంథాలను వారు విశ్వసించరు. కానీ సోదరులారా, దైవ విశ్వాసి దైవ గ్రంథాన్ని అన్నింటినీ కూడా విశ్వసించాలి. ఎందుకంటే మరి చెప్తున్నాడు, ఆమన రసూలు బిమా ఉన్జిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమినూన్. ఈ ప్రవక్త తన వద్దకు తన ప్రభు తరపు నుండి ఏదైతే అవతరించిందో దాన్ని విశ్వసించాడో ఆ ప్రవక్తను అనుసరించే వారు కూడా దానిని విశ్వసించారు. వారందరూ ఏమంటారు? ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులి లా నుఫర్రికు బైన అహదిం మిర్ రుసులి. వారందరూ కూడా సృష్టి ప్రభు అల్లాహ్ను విశ్వసిస్తారు, ఆయన దూతలను విశ్వసిస్తారు, ఆయన పంపిన గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తారు, ఆయన పంపిన ప్రవక్తలందరినీ కూడా విశ్వసిస్తారు. ప్రవక్తలందరినీ కూడా విశ్వసించి వారిలో ఏ ఒక్కరి పట్ల కూడా భేదభావాన్ని చూపించరు. ఇది సోదరులారా నిజమైనటువంటి విశ్వాసము. లేదండి నాకు పలానా ఆయన ముఖ్యమో, ఆయన ఒక్కడే ప్రవక్త. సోదరులారా, ప్రవక్త అనే మాటకు చాలామందికి అర్థం తెలియదు. అందుకనే మనుషులు మామూలుగా మనం ఎవరైనా ప్రబోధిస్తున్నారనుకోండి ఒక వాక్యము, వారిని కూడా ప్రవక్తలు అనేస్తుంటారు. కానీ సోదరులారా, ప్రవక్త అనేవాడు దైవం చేత నియమింపబడ్డవాడు. దైవం చేత ఎవరైతే నియమింపబడతాడో అతనిని ప్రవక్త అంటారు. మనుషులు చేసేదాన్ని ప్రబోధకులు అంటారు. ప్రబోధకులు వేరు, ప్రవక్త వేరు. కానీ ప్రవక్త పట్ల సరైనటువంటి అవగాహన లేక చాలా నీచంగా మాట్లాడుతుంటారు చాలామంది. ప్రవక్త అంటే అది ఒక చిన్నతనంగా భావిస్తుంటారు. కానీ సోదరులారా, దైవ ప్రవక్తలు సాధారణ వ్యక్తుల వంటి వారు కాదు. మానవుల్లో ఉత్తమమైన వారిని, నైతికబద్ధంగా ఉన్నతంగా ఉన్నవారిని, మంచి నడవడిక గలవారిని దైవము తన ప్రవక్తగా ఎన్నుకొని వారి ద్వారా ప్రజలందరికీ సందేశాన్ని తెలియజేస్తాడు. సరే, మరికొన్ని విషయాలు
రేపు మనము మాట్లాడుకుందాము. ప్రవక్తను అనుసరించవలసినటువంటి బాధ్యత ఎంతవరకు మన మీద ఉన్నది, ఇంకా దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నది, ఈ విషయాన్ని గురించి మనము రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి సృష్టి ప్రభు అల్లాహ్ను నేను ప్రార్థిస్తున్నాను, ఈ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో ఇంతకు ముందు ఎప్పుడు కూడా మీరు విని ఉండరు సోదరులారా. చక్కటి వాక్యాలు, దేవుని యొక్క వాక్యాలు, ఇంకా మన జీవితం ఎక్కడి నుండి మొదటి ప్రారంభమైనది, మన తల్లిదండ్రులు ఎవరు, ఈ విషయాలన్నింటినీ కూడా మరి చెప్పే అవకాశం దైవం నాకు ఇచ్చాడు. నేను సృష్టి ప్రభువు ఎంతో కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా దైవం మంచిని చేయాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాకిరు దవన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.